చింతను వదలండి, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇవ్వండి అని ఇస్లామిక్ మతస్థులు అంటున్నారు. భగవంతుని సన్నిధిలో కొన్ని రోజుల పాటు గడిపితే మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఒత్తిడిల నుండి బయటకు వస్తామంటున్నారు కొందరు ఇస్లామిక్ మత పెద్దలు. అందుకే సంవత్సరానికి ఒకసారైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని సూచిస్తున్నారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన ఇస్లామిక్ మతస్థులు ఉమ్రా యాత్రకు బయలుదేరి వెళ్లారు. 22వ తేదీ అర్ధరాత్రి సౌదీ ఎయిర్లైన్స్ కి చెందిన విమానంలో వారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరారు. యాత్రికులకు కుటుంబ సభ్యులు, బంధువులు వేడుకలు పలికారు. ఫయాజ్ అలీ మాట్లాడుతూ 50 మందితో కూడిన తమ బృందం ఉమ్రా యాత్రకు వెళ్తున్నట్లు తెలిపారు. 15 రోజుల పాటు మక్కా, మదీనాలలో ఉపవాస దీక్షల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తామన్నారు. పుణ్యక్షేత్రాలు తిరగాలంటే పుణ్యం చేసుకోవాల్సిన పని తెలిపారు. ప్రతి ఒక్కరికి అలాంటి అదృష్టం ఉండదన్నారు. పుట్టిన ప్రతి ఒక్కరూ ఉమ్రా యాత్ర చేయాలని కోరారు. రానున్న హజ్ యాత్రకు సంసిద్ధం కావాలన్నారు. సౌదీ ప్రభుత్వం హజ్ యాత్ర కోసం కొన్ని నియమాలు పెట్టిందని తెలిపారు. కాబట్టి ఎవరైతే హజ్ యాత్ర చేయాలనే కోరిక ఉందో తమను సంప్రదించాలని తెలిపారు.